ఎవ్రీవన్ వెల్కమ్ టు మా ఇంటి వరలక్ష్మి వ్రతం. నేను మీరందరూ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు క్విక్ గా మేము మా ఇంట్లో పూజను ఎలా చేసుకున్నామో చూసేయండి. పొద్దున్న 5 గంటలకే లేచి మా పిన్ని ఇంకా మా మమ్మీ ఇద్దరు హడావిడిగా పూజ పనులు ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారు. నేను మాత్రం కొంచెం లేట్ గానే లేచాను. అయితే ఈ సంవత్సరం ఫర్ ద ఫస్ట్ టైం నేను అమ్మవారిని చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మా మమ్మీనే చేసుకుంటది. నేనైతే అమ్మవారికి చీర కట్టట్లేదు, బ్లౌజ్ పీసులతోనే చేస్తున్నాను. 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను, అలానే 2 కలసాలు తీసుకున్నాను. కింద పెద్దది పెట్టాను, పైన చిన్నది పెట్టాను. సపోర్ట్ కోసం పైన కలసానికి ఒక స్టిక్ కూడా కట్టాను. అయితే ఈసారి నాకు అమ్మవారు కొంచెం ఏడిపించారు. బ్లౌజ్ పీసులు సెట్ అవ్వలేదు, ఒకటి చిన్నది ఇంకొకటి పెద్దది అయిపోయింది. మళ్ళీ కింద పెట్టిన బ్లౌజ్ పీస్ ని తీసి అటు ఇటు చేసి ఎలాగో ఒకలాగా మొత్తానికి అమ్మవారిని అయితే రెడీ చేశాను. మా అక్క ఇంకా నా కజిన్ సిస్టర్స్ ఎవరు ఈసారి పూజకు రాలేదు. సో ఇంకా అందరం వీడియో కాల్ లో అలా కనెక్టెడ్ ఉండే అనమాట. ఎవ్రీ ఇయర్ మమ్మీ అమ్మవారిని కొబ్బరికాయ మీద పసుపుతో చేసుకుంటది, కానీ ఈ సంవత్సరం మేము కూడా అమ్మవారి ఫేస్ తీసుకొచ్చాము. సో ఇంకా నేనైతే దాన్ని యూస్ చేసి అమ్మవారిని అలంకరించాను. అమ్మవారిని అలంకరించేసిన తర్వాత నేనైతే ఆ స్పేస్ ని మా మమ్మీకి వదిలేసాను. బికాజ్ ఆమెనే నీట్ గా అంతా డెకరేట్ చేసుకుని రెడీ చేసుకుంటది. పూజలు వస్తున్నాయంటే చాలు మా ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి ఇంకా ఫుల్ హడావిడితో ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఒక 5% కూడా చేయలేనేమో. సరే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూసేద్దరు.